దిశ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే గురుకుల టీజీటీ రిజల్ట్స్ రిలీజ్, రేపు ఎల్లుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పరిశీలన, మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, విచారణకు హాజరు కాలేను, ముందే ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయ్యాయి, వర్చువల్ పద్ధతిలో అటెండ్ కావడానికి సిద్ధమే, సిఎస్పిసి 41A నోటీసు అర్ధరహితం, హస్తం ఓట్లను చీల్చేందుకే తెరపైకి లిక్కర్ కేసు, బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇంటర్నల్ పొత్తు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కారు ఖాళీ, చిన్న లీడర్లు మొదలు రాష్ట్ర స్థాయి నేతలు పార్టీ నుంచి బయటకు, అనూహ్య పరిణామాలతో గులాబీ పరేషాన్, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు, బీఆర్ఎస్లో ఉద్యమకారులకు గుర్తింపు లేదు, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత సుమన్ రెడ్డి, మనకు దాడి చేసే రోజులొస్తాయి, తొందరలోనే రాళ్లతో అటాక్, ఓవర్ కాన్ఫిడెంట్ కొంప ముంచింది, బీజేపీలోకి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు, బీబీ పాటిల్ రాములు, ఖమ్మంలో బీఆర్ఎస్ ఖతం, ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టాప్ లీడర్లు జంప్, బీఆర్ఎస్కు తీగల గుడ్ బై, రాజీనామా చేసిన కృష్ణారెడ్డి అనితారెడ్డి, హర్యానా ఐఎన్ఎల్డి చీఫ్ లాఠీ హత్య, ఆయన కారుపై దుండగులు కాల్పులు, సింగరేణికి ఉద్యోగులకు కోటి ప్రమాద బీమా, చార్మినార్ గోల్డ్ వెరీ డేంజర్, ఆ పేరుతో గంజాయి చాక్లెట్ల విక్రయం, ఒడిశా నుంచి తెలంగాణకు గంజాయి చాక్లెట్లు విక్రయ వ్యక్తి అరెస్ట్, 120 చాక్లెట్లు స్వాధీనం, ఆహారం కన్నా వినోదం షాపింగ్కే ఎక్కువ ఖర్చు, అత్యధికంగా సిక్కింలో, అత్యల్పంగా ఛత్తీస్గఢ్లో, బీసీలకు 4 టికెట్లు, లోక్సభపై కాంగ్రెస్ ఆలోచన, ఇప్పటికే 2 సెగ్మెంట్లకు అభ్యర్థులు ఫైనల్, ప్రధాని సాహసం, ఆక్సిజన్ మాస్క్ ధరించి సముద్రంలోకి, ద్వారకా శిలలకు పూజలు, లోకో పైలట్ లేకుండానే రైలు పరుగులు, 100 స్పీడ్తో 70 కిలోమీటర్లు పయనం. గురుకుల టీజీటీ రిజల్ట్స్ రిలీజ్, రేపు ఎల్లుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పరిశీలన. గురుకుల టీజీటీ ఉద్యోగ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. వీటిని గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్సైట్లో అధికారులు ఉంచారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, గతంలో అకాడమీ తొలి చైర్మన్ గా బాధ్యతలు, తాజాగా రెండోసారి నియామకం. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా సీనియర్ సంపాదకులు శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2 ఏళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నట్లు అందులో స్పష్టం చేసింది. విచారణకు హాజరు కాలేను, ముందే ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయ్యాయి, వర్చువల్ పద్ధతిలో అటెండ్ కావడానికి సిద్ధమే, సిఆర్పిసి 41A నోటీసులు అర్ధరహితం, ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాను, అది పెండింగ్ లో ఉంది, నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు, అది సిబిఐకి వర్తిస్తుంది, సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ, పలు కార్యక్రమాలు ముందే ఫిక్స్ అయినందున నేటి సిబిఐ విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఈ విషయమై ఆ సంస్థ అధికారులకు ఆదివారం లేఖ రాశారు. సిఆర్బిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను ఇవ్వడం అర్ధరహితమని, వాటిని రద్దు చేయాలని అందులో పేర్కొన్నారు. హస్తం ఓట్లను చీల్చేందుకే తెరపైకి లిక్కర్ కేసు, బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇంటర్నల్ పొత్తు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కారు ఖాళీ, ఇటీవల ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లోకి, పార్టీ మారేందుకు మరికొందరు సిట్టింగ్ల కసరత్తు, చిన్న లీడర్లు మొదలు రాష్ట్ర స్థాయి నేతలు పార్టీ నుంచి బయటకు, అనూహ్య పరిణామాలతో గులాబీ పరేషాన్, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు, గుర్తింపు లేదని కొందరు లీడర్ల ఆందోళన, భవిష్యత్తు ఉండదనే భయం మరికొందరిలో, లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో గందరగోళం, వలసల నివారణలో కేటీఆర్ ఫెయిల్ అయ్యారనే టాక్, పరిస్థితులు చక్కదిద్దుకుంటే మరింత లాస్, నష్ట నివారణపై అధినేత సమాలోచనలు, బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు గుర్తింపు లేదు, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లోకి, అత్తింటి నుంచి తల్లి ఇంటికి వచ్చినట్టుందని కామెంట్, బీజేపీలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్ రాములు నేడో రేపో చేరే ఛాన్స్, ఇప్పటికే కమలనాథులతో సమావేశం, లోక్సభ బరిలో నిలిచే ప్రయత్నాలు, నాగర్ కర్నూలు నుంచి రాములు లేదా ఆయన కుమారుడు, ఓ సినీ నిర్మాతకు సైతం బీజేపీ గాలం, ఖమ్మంలో బీఆర్ఎస్ ఖతం, ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టాప్ లీడర్లు జంప్, బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు, ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో మంతనాలు, కేసుల భయం, ఆస్తులు కాపాడుకునేందుకే, మనకు దాడి చేసే రోజులొస్తాయి, కారు సర్వీసింగ్ కు పోయింది, లోక్సభ ఎన్నికల్లో తిరిగి జెట్ స్పీడ్ తో ముందుకొస్తుంది, వెర్రి మాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లేశారు, దేశవ్యాప్తంగా ఆ పార్టీకి 30 సీట్లు వచ్చే పరిస్థితి లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తొందరలోనే రాళ్లతో అటాక్, ఓవర్ కాన్ఫిడెన్సే కొంప ముంచింది, కార్యకర్తలు సైతం పట్టించుకోలేదు, అధికారం లేకపోవడంతో అనేక ఇబ్బందులు, కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, హర్యానా ఐఎన్ఎల్డి చీఫ్
రాఠీ హత్య, ఆయన కారుపై దుండగులు కాల్పులు, నఫే సింగ్ తో పాటు మరో 2 నేతలు మృతి. సింగరేణి ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా రెగ్యులర్ ఎంప్లాయీస్ కు వర్తింపు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్ల ప్రారంభం. చార్మినార్ గోల్డ్ వెరీ డేంజర్, ఆ పేరుతో గంజాయి చాక్లెట్ల విక్రయం ఒడిశా నుంచి తెలంగాణకు. పాఠశాల విద్యార్థులు టార్గెట్ గా 2 నెలల్లో 4 గ్యాంగులు అరెస్ట్. స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు. త్వరలోనే బాలాసోర్కు ప్రత్యేక బృందాలు. గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్. 120 చాక్లెట్లు స్వాధీనం. ఒడిశా నుంచి తీసుకొచ్చి బాలనగర్ లో అమ్మకం. కూలీలు విద్యార్థులకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్న నిందితుడు. బీఆర్ఎస్ కు తీగల గుడ్ బై, రాజీనామా చేసిన కృష్ణారెడ్డి, అనితారెడ్డి. రేపు ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లోకి. తీవ్ర అవమానాలకు గురయ్యామని వెల్లడి. ఆహారం కన్నా వినోదం, షాపింగ్ కే ఎక్కువ ఖర్చు. అత్యధికంగా సిక్కింలో, అత్యల్పంగా ఛత్తీస్గఢ్ లో. గృహ వినియోగ వ్యయ సర్వేలో వెల్లడి. నివేదిక విడుదల చేసిన గణాంకాల మంత్రిత్వ శాఖ. దేశంలో ప్రజలు ఆహారం కన్నా వినోదం, షాపింగ్ తదితర వాటిపైనే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ విషయంలో సిక్కిం టాప్ లో ఉండగా ఛత్తీస్గఢ్ చివరి స్థానంలో ఉంది. లోకో పైలట్ లేకుండానే రైలు పరుగులు. 100 స్పీడ్తో 70 కిలోమీటర్ల పయనం. హ్యాండ్ బ్రేక్ లాగడం మర్చిపోవడంతో ఘటన. పట్టాలపై దిమ్మెలు అడ్డుపెట్టి ఆపిన అధికారులు. బీసీలకు 4 టికెట్లు. లోక్సభపై కాంగ్రెస్ ఆలోచన. ఇప్పటికే 2 సెగ్మెంట్లకు అభ్యర్థులు ఫైనల్. మరో 2 స్థానాలపైన ఏఐసీసీ ఫోకస్. 2 ఎస్టీ, 3 ఎస్సీలకు రిజర్వ్. హైదరాబాద్ సీటుపై టికెట్ లైట్ పాలసీ. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 బీసీలకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం. ప్రధాని సాహసం. ఆక్సిజన్ మాస్క్ ధరించి సముద్రంలోకి. ద్వారకా శిథిలాలకు పూజలు. అంతకుముందు గుజరాత్ సుదర్శన సేతు ప్రారంభం. దేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జిగా రికార్డ్. వచ్చే నెలలో ఎన్నికల కోడ్. మోడీ